హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు చిన్నూస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే పన్నీర్ బటర్ మసాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి పన్నీర్ని. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి కర్డ్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని, తర్వాత పచ్చిమిర్చి ఒక 2 చీలికలు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాన్ని. ఎందుకంటే పన్నీరు వేసాక మిక్స్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందైతే ఈ మసాలాని కొంచెం బాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. దీని తర్వాత క్యాప్సికమ్ అండ్ పన్నీర్ అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ వీడియోలో చూపిస్తున్నట్టయితే చిన్నగా కొంచెం పన్నీరు చెదిరిపోకుండా అయితే చిన్నగా బాగా మిక్స్ చేసుకోండి, పన్నీర్కి అంతా మసాలా బాగా పట్టేటట్టయితే. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు టమోటో అండ్ ఆనియన్ ప్యూరీని అయితే ప్రిపేర్ చేద్దాం. దానికైతే ముందు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ అండ్ టమోటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ 2 చిన్న టమోటాలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే బాగా వాడ్చుకోవాలి. సో దీనికైతే మనం ఇక్కడ చెక్క, మొగ్గ, కొంచెం అల్లము, ఒక 3 జీడిపప్పు అండ్ 2-3 వెల్లుల్లిపాయ అయితే నేను యాడ్ చేశాను దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా వాడ్చుకున్నాక పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చి మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకొని ఈ ప్యూరీని యాడ్ చేయడం వల్ల అయితే కొంచెం కర్రీ గ్రేవీగా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే ఆనియన్ యాడ్ చేయకపోయినా డైరెక్ట్గా కొంచెం సన్నగా తురుముకొని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో తర్వాత అక్కడ మిక్సీ పట్టేసుకున్నాను కదండి, దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని నేనైతే ఇక్కడ బటర్ అండ్ నూనె 2 యాడ్ చేశాను. మీకు కావాలంటే ఒట్టి బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేశాక దాంట్లో అయితే నేను బిర్యానీ పట్ట, 2 యాలకులు అండ్ ఒక చెక్క అయితే యాడ్ చేశాను. యాడ్ చేశాక కొంచెం ఆయిల్ వేడెక్కాక అయితే ముందుగా మనము మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ ప్యూరీని అయితే ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ మళ్ళీ మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందాక నేను మసాలాలో ఆల్రెడీ యాడ్ చేశాను, బట్ ఇక్కడ కూడా ప్యూరీలో కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందని అన్నీ కొంచెం టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేశాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడైతే నేను ఒక 250 ml వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం మీరు కూడా చూసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి, ఇప్పుడు సెమీ గ్రేవీ అయితే ఒక 250 ml అలా అయితే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ అయితే చూసుకొని తక్కువ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వాటర్ యాడ్ చేశాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఆకులు అయితే పైన కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అయితే మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఉడికించుకోండి. సో ఇలా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే బాగా వచ్చేసింది. మీకు చూస్తే అర్థమవుతుంది కదా, కొంచెం ఆల్రెడీ ఆయిల్ అయితే కొంచెం తేలుతుంది పైన తనీగా. సో ఇక్కడ నేను లాస్ట్లో అయితే బటర్ అయితే కొంచెం యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. మీరు కూడా యాడ్ చేసుకోండి. సో అలాగే ఇక్కడైతే కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తే అయితే టేస్ట్ స్మెల్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, మీరైతే యాడ్ చేసుకోండి. సో అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు చపాతీ, రోటీ, రైస్ అండ్ పరోటాతో దేనితో సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా మీరు కూడా ట్రై చేసి కమెంట్లో అయితే నాకైతే చెప్పండి పన్నీర్ బటర్ మసాలా ఎలా ఉందనేది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.